హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. ఈరోజు అయితే ఇండియన్ 2 చూసి వచ్చాను అనమాట. అంటే చాలా రోజులు ఏంది రిలీజ్ అయ్యి, కానీ మనం లేట్గా వెళ్ళాం కాబట్టి లేట్గా ఇప్పుడు రివ్యూ ఇస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ మూవీ అయితే మనకు స్పాయిలర్స్ ఉంటాయి. స్పాయిలర్స్ చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు, లేదంటే లేదు. సినిమా చూసిన వాళ్ళు చూడొచ్చు, సినిమాలు చూడని వాళ్ళు చూడకుండా సరే. అయితే ఇక్కడ ఏంటంటే అసలు విషయం ఏంటంటే మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే స్టోరీ లైన్ విషయానికి వస్తే కనుక హీరో సిద్ధార్థ్కి ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. ఒక గర్ల్, ముగ్గురు బాయ్స్, ఓకేనా. నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగే అన్యాయాలను చూసి సిద్ధార్థ్ ఒకటి అనుకుంటాడు, మన ఇండియన్ 2 అదే మన భారతీయుడు రావాలి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. కమ్బ్యాక్ ఇండియా హ్యాష్ట్యాగ్తో ఒక కొన్ని లక్షల కోట్లు కమ్బ్యాక్ ఇండియా హ్యాష్ట్యాగ్స్ అయితే నిండిపోవడం జరుగుతుంది. ఫ్యాన్స్ కూడా చాలా పబ్లిక్ వచ్చేస్తుంది అనమాట. మన ఇండియా అది మన భారతీయుడు ఎక్కడో చైనాలో ఎక్కడో యూరోప్లో ఉంటాడు అనమాట. అయితే అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసింది అని చెప్పడం జరుగుతుంది. ఇక వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత దాదాపు 5-6 మంది విలన్స్ని అయితే చంపడం జరుగుతుంది. ఇంటర్వెల్ అయితే ఒక గోల్డ్ మ్యాన్ ఉంటుంది, గుజరాత్ గురించి ఉంటుంది అనమాట. వాడికి అంటే మామూలుగా వాష్రూమ్ వెళ్ళడానికి కూడా గూడ్లో తయారు చేసి పెట్టుకుంటాడు అనమాట. అంత పెద్ద ప్రైవసీ లోపలికి ఎలా వచ్చాడో కూడా తెలియదు అనమాట. అలా వచ్చేసి చంపేస్తాడు అనమాట. కానీ డెడికేషన్ హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు కమల్ హాసన్ గారికి. అయితే క్లైమాక్స్లో మాత్రం ఒకటి పెద్ద ట్విస్ట్ ఉంటుంది. ఇండియన్ 3 ఉంటుందని ఆల్రెడీ అనౌన్స్ చేసి పడేసేది అనమాట. 2025లో పక్కా వచ్చేస్తుందని చెప్పడం జరిగింది అనమాట. టీజర్లో అది లాస్ట్కి టీజర్ అనమాట. మీకు అర్థమైందో లేదో కానీ లాస్ట్లో అది టీజర్ అనమాట. కాజల్ అగర్వాల్ ఉంటుందని కూడా చూపించడం జరిగిందనమాట. మనకి రివీల్ చేసి పడేసేదో. మనకైతే చాలా బాగా నచ్చింది సినిమా అయితే. మన సిద్ధార్థ్ ఫాదర్ ఎమోషన్స్ అయితే ఫుల్ ఎమోషన్ అని చెప్పుకోవచ్చు. సిద్ధార్థ్ వాళ్ళ మదర్ అయితే ఉరేసుకొని చచ్చిపోతుంది అన్నమాట. ఎందుకంటే లంచం తీసుకున్నా అని చెప్పేసి కొడుకే పోలీస్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కంప్లీట్ ఇచ్చాడని చెప్పచ్చు. ఇక క్లైమాక్స్లో మొత్తం ఫైట్ సీన్స్ ఉంటుంది. ఒక ఫైట్ సీన్ కమల్ హాసన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ షర్ట్స్ అన్ని ఇప్పేసి 6 ప్యాక్తో ఉంటే మనం కమల్ హాసన్ గారు అయితే మామూలుగా పుట్టేసుకొని ఉంటాడు. కానీ ఇట్లా అనగానే 6 ప్యాక్ వచ్చేస్తారు. వాళ్ళందరూ షాక్ అనమాట. లిటరలీ అబ్బా నెక్స్ట్ లెవెల్. కానీ నాకు క్లైమాక్స్లో ఇది కన్విన్స్ అనిపించలేదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అది క్లైమాక్స్ అన్నట్టుగానే ఫీలింగ్ అనిపిస్తుంది, కానీ కాదు. అయితే ఆ క్లైమాక్స్లో ఏమవుతుందంటే అది మన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మన విలన్ కాదు కానీ పోలీస్ ఆయన ఏం పేరు మనకు తెలియదు. పోలీసులు అయితే అతన్ని ఒక ఏదో చేసి ఇట్లా చేయడం జరుగుతుంది. ఆయనకి ఇప్పుడు మంచిగా చేపించాలంటే అతనే కమల్ హాసన్ ఒక్కడే అనమాట. అయితే కమల్ హాసన్ను విడిచిపెట్టాలని చెప్పడం జరుగుతుంది. విడిచిపెడతారో ఇక దాని తర్వాత జరిగే అన్యాయాలను ఎలా అడ్డుకుంటాడని చెప్పేసి ఇండియన్ 3లో మనం చూడాలన్నమాట. సినిమా అయితే చాలా బాగుంది. ఓకేనా, లైక్, షేర్, సబ్స్క్రైబ్.